ఉపరాష్ట్రపతిగా ఉన్న ధన్ఖడ్ ఉన్నట్టుండి రాజీనామా ఎందుకు చేశారు? బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది అంటూ మీడియా చేస్తున్న స్పెక్యులేషన్ ఎంతవరకు కరెక్ట్? ఇది కేవలం ఢిల్లీలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికో సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఏపీలో ఉన్న కూటమి మీద కూడా, భవిష్యత్ రాజకీయాల మీద కూడా ఇంపాక్ట్ చూపించే పరిణామం. ఆ ప్రభావం ఎలా ఉండొచ్చు అనేది, అసలు ఢిల్లీ డెవలప్మెంట్స్ వెనుక ఆంతర్యం ఏంటి అనేది అర్థమైతే మనకు తెలుస్తుంది. ఆ వివరాలు చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. ధన్ఖడ్ తనకి ఆరోగ్యం సరిగా లేదు అంటూ ఉన్నట్టుండి రాజీనామా చేశారు. వర్షాకాల సమావేశాలు మొదలైన తర్వాత ఆరోగ్యం డిస్టర్బ్ అయ్యేంత పరిణామాలు నిజానికి ఏమీ జరగల. అంటే దీని వెనుక ఏదో ఉంది అనే విషయం దేశం మొత్తానికి అర్థమవుతూ ఉంది. కొన్ని నెలలుగా ఇదే విషయం మీద అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉండటం అనేది వాస్తవం. ధన్ఖడ్ రాజకీయ విషయాలపై అనుసరిస్తున్న వైఖరి విషయంలో కానీ, రాజ్యసభ సెక్రటేరియట్ నిర్వహణ విషయంలో ఆయన తీరు మీద కానీ బీజేపీ అగ్ర నాయకత్వం అసంతృప్తితో ఉంది అనే మాట నిజంగా వాస్తవం. అయితే ఆ అసంతృప్తికి కారణం ఏంటి? ధన్ఖడ్ వ్యవహార శైలి ఎలా ఉంది అనే విషయం త్వరలో బయటికి రావచ్చునేమో. ఎలాగంటే ఎవరైనా ఆర్టీఐ ఫైల్ చేశారనో, లేదంటే ఇంటర్నల్ లీకుల ద్వారానో ఈ విషయం ఖచ్చితంగా కమింగ్ వీక్స్లోనో మంత్స్లోనో బయటకు వచ్చి తీరుతుంది. అసలు వాస్తవం ఏంటి, బీజేపీ అలా ఎందుకు వ్యవహరించింది అనేది సొంత పార్టీ వాళ్ళకే కాదు, భాగస్వామ్య పక్షాలకు కూడా అర్థం కావాలి. భవిష్యత్తులో అలాంటివి రిపీట్ కాకూడదు అని బీజేపీ నాయకత్వం ఖచ్చితంగా కోరుకుంటుంది. ఇక నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతి అవుతారు అనే అంచనాల్లో నిజమెంత? దేశంలో రాజ్యాంగబద్ధంగా రెండో అత్యున్నత పదవైన ఉపరాష్ట్రపతి లాంటి చైర్ను మిత్రపక్షానికి బీజేపీ ఇస్తుందా అంటే బహుశా ఇవ్వకపోవచ్చు అన్నదే సమాధానం. మరి నితీష్ పేరు ఎందుకు సర్క్యులేట్ అవుతోంది అంటే, నితీష్ మీద బీజేపీ అసహనానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇచ్చిన హామీల విషయంలోనూ, పనితీరు విషయంలోనూ బీహార్ విశ్వాసాన్ని నితీష్ కోల్పోయారు అనేది స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో కనపడుతోంది. నితీష్ మరోసారి ఉంటే ఓడిపోతారు, అలాగని తప్పిస్తే గనక జేడీయూ కోఆపరేట్ చేయకపోవచ్చు. ఇక రెండోది, ఎప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ బలంతోనూ సపోర్ట్తోనే నితీష్ రాజకీయం నడుస్తూ ఉన్నా కానీ ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతూ ఉన్నారు. ఈసారి తప్పుకోవాలి, కుర్చీ మాకు ఇవ్వాలి అని చెప్పాలన్నది బీజేపీ ప్రయత్నం. ఈ విషయం అర్థమవుతోంది కాబట్టి నితీష్ కూడా ఈ మధ్యన మోడీని ప్లీజ్ చేసేందుకు వంగి వంగి దండాలు పెట్టేందుకు ట్రై చేస్తూ ఉన్నారు. మరి ఎవరు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది అంటే, మనోజ్ సిన్హా లాంటి పేర్లు ఇప్పుడు ఫ్రంట్ రన్నర్గా ఉన్నారు అనేది ఇంటర్నల్గా జరుగుతున్న చర్చలో సారాంశం. ఈ విషయం ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన దాఖలా లేదు. యు మార్క్ మై వర్డ్. ఇక రాజ్యాంగబద్ధమైన పదవుల విషయంలో కానీ, కూటమి భాగస్వామ్య పార్టీల విషయంలో కానీ బీజేపీ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది అనే దానికి ఈ ధన్ఖడ్ ఇష్యూ అనేది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్. దేశమంతా పొలిటికల్ సిచ్యువేషన్ డెలికేట్ గా మారుతూ ఉంది. ఇప్పుడు బీజేపీ బలం మీద కన్నా కూడా విపక్షాల అనైక్యత, బలహీనత మీదే బేస్ అయ్యి మోడీ రాజకీయం నడుస్తున్న మాట నిక్కచ్చిగా చెప్పాలంటే వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ 100 సీట్లకు పెరిగింది, సమాజ్వాదీ లాంటి మిగతా పార్టీలు కూడా పుంజుకున్న ఛాయలు కనపడుతూ ఉన్నాయి. ఇలాంటి టైంలో మళ్ళీ తిరిగి కన్సాలిడేట్ కావడం ఎలాగా, బలపడడం ఎలాగా, కొత్త ఫ్రాంటియర్లు ఎంచుకోవడం ఎలాగా అనే విషయం మీద బీజేపీ దృష్టి పెట్టింది. ఇలాంటి టైంలో బీజేపీ అనుసరించే ధోరణి జస్ట్ లైక్ ఇప్పుడు ధన్ఖడ్ పరిణామానికి పరిమితం కాబోదు. వచ్చే 5 ఏళ్ల రాజకీయ పరిణామాల మీద, ఈక్వేషన్స్ మీద, పొత్తులు, అలాగే భవిష్యత్ వ్యూహాల మీద ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందుకోసమే చూడండి, ఇప్పుడు ఇండియా కూటమిలోంచి ఉన్నట్టుండి తృణమూల్ కాంగ్రెస్ దూరం జరిగింది. గుజరాత్ ఎన్నికలు మాకు ఇంపార్టెంట్ అంటూ ఆప్ కూడా కాంగ్రెస్కి దూరం జరిగి యుద్ధం ప్రకటించేసింది. అంటే అన్ని వైపుల నుంచి బీజేపీ రాజకీయ వ్యూహం అనేది రీస్టార్ట్ అయ్యింది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ధన్ఖడ్ విషయంలోనే కాదు, బీహార్ ఎన్నికలు, ఆ తర్వాత నితీష్ ఫార్చ్యూన్స్ విషయంలో అనుసరించే వ్యూహాన్ని బట్టి ఏపీ లాంటి రాష్ట్రాలకి చాలా విషయాల మీద క్లారిటీలు వచ్చేసేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే రాష్ట్ర నాయకత్వాలు, కూటమి నాయకత్వాల విషయంలో ఎలాంటి ధోరణి తీసుకోవాలి, బీజేపీ స్టేక్స్ ఎంతవరకు క్లెయిమ్ చేయగలుగుతుంది, ప్రాక్టికల్ గా బలపడేందుకు, అడ్వాంటేజ్ తీసుకునేందుకు ఎన్ని అవకాశాలు ఉంటాయి అనేది అన్వేషించడం లాంటి విషయాల్లో సమీప భవిష్యత్తులోనే బీజేపీ క్లారిటీకి రాబోతోంది. ధన్ఖడ్ రాజీనామా అనేది ఆ దిశగా ఒక అడుగు మాత్రమే అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పొలిటికల్ రియాలిటీ చెక్ ఉంటే గనక ఇదే వాస్తవం. దిస్ ఈజ్ కీ టాక్స్.